యాక్టివ్ న్యూస్ కవిత బెయిల్ పైన ఎక్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు వేశారు. కవితకు బెయిల్ వచ్చినందుకు కాంగ్రెస్ కు న్యాయవాదులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తమ అలు పెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయన్నారు బండి సంజయ్. ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి విజయమన్నారు. కవిత బెయిల్ పై బయటకు వచ్చారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారన్నారు సంజయ్. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపించిందన్నారు బండి సంజయ్. సో కవిత బెయిల్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విజయము కాంగ్రెస్ కు అదేవిధంగా బీఆర్ఎస్ కు మంచి విజయంగా ఆయన అభివర్ణించారు. కవితకు బెయిల్ వచ్చింది, కాంగ్రెస్ తరపునటువంటి వ్యక్తులు రాజ్యసభకు వెళ్లారు అంటూ కూడా బండి సంజయ్ సెటైరికల్ గా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, సంధ్య కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత బెయిల్ పైన స్పందించారు. ఆయన ఎక్స్ లో స్పందిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన సెటైర్లు వేసినటువంటి పరిస్థితి. మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎంపీ బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తరఫున ఏదైతే వాదనలు వినిపించారో ఆ న్యాయవాదులకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సెటైరిక్ గా ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది. మీ అల్పేరుగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ కూడా ఆయన కొంత సెటైరిక్ గా కామెంట్లు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి విజయం అంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు బెయిల్ పై బయటకు వస్తే కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కేకే ఖాళీ అవడంతో జరిగినటువంటి రాజ్యసభకు అభిషేక్ మాన్ సింగ్ ను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఏదైతే ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదు. అది అభిషేక్ మాన్ సింగ్ ఒక అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలిపడమే ఇండైరెక్ట్ గా అంటూ గత కొంతకాలంగా బండి సంజయ్ కమెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కవితకు బెయిల్ కోసం అభిషేక్ మాన్ సింగే వాదనలు వినిపించారని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రాజ్యసభ సభకు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం, దానికి ఆపోజిట్ గా బీఆర్ఎస్ మద్దతు తెలపకపోవడం, ఇవన్నిటిని ఆయన అభివర్ణిస్తూ ట్వీట్ అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంపై కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించండి, అదేవిధంగా వైన్ అండ్ డైన్ క్రైమ్ లో భాగస్వాములకు అభినందనలు, శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అజయ్, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బెయిల్ వెనుక బీజేపీ ఉంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తుండగా రెండు కలిసి కూడబలుకొనే బెయిల్ ఇప్పించుకున్నాయని బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సంధ్య, ఎస్ అజయ్, ఇప్పుడు అదే అంటే అటు కాంగ్రెస్ చేస్తోంది, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ రకంగా ముందుకు వెళ్ళాయి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వెళ్ళాయి, వాళ్ళ లాలూచి వల్లనే ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఎవరైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పటికైతే కేంద్ర మంత్రి బీజేపీ సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి బండి సంజయ్ స్వయంగా ట్విట్ వేదికనైతే అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ చేసేటువంటి ఆరోపణలు ఖండిస్తూనే ఏదైతే బెయిల్ ఇవ్వడం అనేది కోర్టుకు సంబంధించిన వ్యవహారం, అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఈడీకి సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండింటితోటి బీజేపీకి
సో బండి సంజయ్ కవిత బెయిల్ కి సంబంధించి సెటైరికల్ గా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీం తీర్పు పైన మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని కోరుతున్నానని కేటీఆర్ చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాము. కవితకు బెయిల్ దాఖలైంది. దీనికి సంబంధించి అటు కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్వీట్లు మనం గమనిస్తూ ఉన్నాము. బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసినటువంటి దీనిలో భాగంగా కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి ఆయన ఆరోపించారు. చాలా సెటైరికల్గా బండి సంజయ్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్స్కి కేటీఆర్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీం తీర్పు పైన అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కార చర్యలుగా చూసుకోవాలని చెప్పి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాము కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది లాలూచి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందంగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు. కవిత బయటకు వచ్చింది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సభ్యులు అటు రాజ్యసభలోకి వెళుతున్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. అయితే బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్కి కేటీఆర్ సమాధానం ఇస్తూ ఉన్నారు. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. అలాంటి వారు సుప్రీం తీర్పు పైన అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని చెప్పి కూడా కేటీఆర్ చాలా తీవ్రంగా దీన్ని ఖండం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కవిత బెయిల్ కి సంబంధించి అటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ట్వీట్ల వార్ స్టార్ట్ అయింది. బండి సంజయ్ కొద్దిసేపటి కవిత బెయిల్ కి సంబంధించి ఆయన ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేశాయి, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అని ఆయన చెప్పారు. గతం నుంచి కూడా బీజేపీ వాదిస్తుంది ఇదే, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఈ రకంగా చేస్తూ ఉన్నారు, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో బండి సంజయ్ ట్వీట్ చేశారు. అయితే బండి సంజయ్ చేసినటువంటి ఆ ట్వీట్కి కేటీఆర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ చాలా హుందాగా ఉన్నటువంటి కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి సుప్రీం తీర్పు పైన అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్ చేసినటువంటి అంటే సుప్రీం కోర్టును ఆ తీర్పును ఆయన అపహాస్యం చేసే విధంగా ఉంది. దీన్ని కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని చెప్పి కేటీఆర్ కోరుతున్నా అంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి ఆ ట్వీట్కి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అయితే ఈ కవిత బెయిల్ రావటం అనేది ఇటు పక్క కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ ట్వీట్కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, కేటీఆర్ ఈ రోజు కొద్దిసేపటి క్రితం కేటీఆర్ బండి సంజయ్ పై తీవ్రంగా మండిపడ్డారని చెప్పుకోవచ్చు. కవితకు బెయిల్ రావడాన్ని బండి సంజయ్ ట్వీట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కేటీఆర్ కూడా అందుకు ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు విధానాలను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే తప్పుపట్టే విధంగా కేంద్ర మంత్రిగా ఉండి తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు దీనిపై స్పందించి ఖచ్చితంగా సుమోటోగానే సంజయ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సంజయ్ అయితే ఇక్కడ బండి సంజయ్ చేశారు అంటే కవిత తరపు ఎవరైతే వాదించారో వారిని రాజ్యసభకు పంపించారు అంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలంటారు శ్రీకాంత్? గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య తిరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి ఈ విమర్శలను తెరపైకి తెచ్చారనే ఒక రాజకీయంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్నట్టు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు కూడా అందుకు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేందుకు రెడీగా ఉందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా నడుపుకుంటున్నారని అందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలను
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చారని, ఆ తర్వాత కూడా కవిత తరపున కేసు వాదిస్తున్న అశోక్ సింఘ్వికి రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా ఇదే కారణమన్న అభిప్రాయాన్ని గతంలో రాజకీయంగా బండి సంజయ్ వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కవితకు బెయిల్ రావడంతో కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కవితకు బెయిల్ రావడం వెనుక అంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో వెంబడే కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే స్పందించారని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ ద్వారా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే న్యాయస్థానాలను తప్పుపట్టే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఈ దాదాపు 5-6 నెలలుగా కేసును విచారిస్తూ ఈ రోజు తన సోదరికి బెయిల్ వచ్చిన తర్వాత కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని, అంటే బండి సంజయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పుపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి బండి సంజయ్ అంటే జాతీయ స్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి పదవిలో ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. సంధ్య, అయితే శ్రీకాంత్, మనం చూస్తూ ఉన్నామా అంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఖచ్చితంగా కూడా వేరే పార్టీతో టైఅప్ అయితే కానీ సస్టైన్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఎవరి వర్షంలో వారు అలయన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు అలానే ముందుకెళ్ళాలి తప్పని పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, ఈ రకంగా కూడా ఈ స్టేజ్ను ఉపయోగించుకొని కూడా వారు ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే రాజకీయంగా గత 2-3 నెలలుగా ఈ పరిస్థితి తీవ్రంగా రోజు రోజుకు మారుతుందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ రాజకీయంగా అంటే ప్రధాన పార్టీలు, రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 3 కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న వాదనలు తెరపైకి తెచ్చింది. దీన్ని ఖండించేందుకు బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా ఈ ఇటీవలి కాలంలో తీవ్రంగా ఘాటుగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని కూడా తప్పుపడుతున్నారు. తాజాగా ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చేసినవే అయినప్పటికీ ఇది సుప్రీంకోర్టుకు న్యాయస్థానానికి ముడిపడి ఉండడంతో ఈ పరిస్థితి చక్కదిద్దే విధంగా సుప్రీంకోర్టు సుమోటోగా బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తూ గత కొద్ది రోజులుగా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ విలీనమవుతుందన్న వ్యాఖ్యలను ఖండిస్తూనే తమ పార్టీకి అంటే రాష్ట్రంలో తమ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పోతుందని, రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ప్రభావితం చేసే పరిస్థితి ఏమాత్రం ఉండదని, కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా చూసుకుంటుంటే కూడా బీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎక్కువగా ఘాటుగా స్పందిస్తున్నారు. కొన్ని విషయాల్లో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించేందుకు బీఆర్ఎస్ నేతలు పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలనే బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మరింత సీరియస్ గా పరిగణిస్తూ ఎప్పటికక్కడ కాంగ్రెస్ కు చెక్ పెట్టే విధంగానే బీఆర్ఎస్ రాజకీయంగా వ్యూహాలు కలుగుతుంది. అయితే ఈ రోజు బెయిల్ రావడాన్ని బీజేపీ కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా వ్యవహరించుకునే తీరులో వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా పరిగణిస్తుంది. దాదాపు 6 నెలలకు ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ దక్కితే దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటారంటూ బీఆర్ఎస్ బీజేపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది. సంధ్య. ఓకే, రైట్ శ్రీకాంత్.